వాలంటీర్స్ కూడా ఉన్నారు అనేది. అక్కడ ఆశా గారు మీరు గమనించండి, సుజాత గారు చదివినటువంటి ఆ జీవోలో వార్డు సచివాలయం అని ఉంది. అక్కడ వాలంటీర్ అనేది నాట్ మెన్షన్. వార్డు సచివాలయం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక అబద్ధాన్ని పదే పదే ప్రజల దగ్గరికి తీసుకెళ్లి అది నిజం నమ్మించే తాపత్రయం గల వాళ్ళు వైకాపా పార్టీ నాయకులు. ఆమె క్లియర్ గా జీవో జరిగేటప్పుడు కూడా తప్పు చేస్తే ఎట్లాంటి? నేనేమంటానంటే, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అని చెబుతున్నారు. మరి విజయసాయి రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓపెన్ గానే చెప్పారు కదా, వాలంటీర్ వ్యవస్థ మేము నియమించింది, మా కోసం పనిచేసే వాళ్ళు మా వాళ్ళే అని చెప్పి ఒక్కనిచ్చి చెప్పారండి. ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ వచ్చినందువల్ల ప్రజలకు జరిగేటువంటి నష్టాలు కోకొల్లలు. నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాను మీకు. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి ఏ విధంగా మీరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారండి? ఎక్కడ 50 ఏళ్లకు మీరు వర్క్ చేస్తున్నాము, 50 ఏళ్లకని పెట్టారు. అంత సేవా దృక్పథం గల వాళ్ళు మరి సామాజిక పెన్షన్లు ఎందుకు తగ్గిస్తా వస్తున్నారు? గతంలో 56 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ లో సామాజిక పెన్షన్లు వచ్చాయి. లాస్ట్ మంత్ 52,60,000 మందికే సామాజిక పెన్షన్లు ఇచ్చారు. ఎందుకు సామాజిక పెన్షన్లు తగ్గిపోయినాయి? దీంతో పాటు గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ కి వీళ్ళకి సంబంధం లేదండి. హైకోర్టు పదే చాలా సార్లు స్పష్టం చేసింది. హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు కూడా అడిగారు మీకేం సంబంధం అని. నేనేమంటానంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్యాన్ని వీళ్ళు నెత్తినేసుకొని నిజంగా లబ్ధిదారులకు కాకుండా వైకాపా పార్టీ సానుభూతి పరులకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. నేను పదే చెప్పేది ఏంటంటే, వాలంటీర్ వ్యవస్థ వల్ల ఒక్క లాభం ఉందండి అని చెబుతున్నా. సామాజిక పెన్షన్లు ఇవ్వడంలో సక్సెస్ అని అంటున్నా, కానీ మిగిలిన అంశాల్లో వీళ్ళు ఫెయిల్యూర్. ఎందుకంటే ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకు వారధిగా పనిచేస్తున్నారు అంటున్నారు. అది తప్పండి. ప్రభుత్వానికి అది ఇక్కడ వైకాపా పార్టీకి వాళ్ళ నాయకులకు వారధులుగా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే చాలా సందర్భాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అసహనం వ్యక్తం చేశారు కొన్ని విషయాల్లో. మీకెందుకయా కొన్ని విషయాలు మేము చూసుకుంటాం, మేము పెట్టినటువంటి వాళ్ళమని. సో దీంతో పాటు ఇప్పుడు సోదరు చెప్పుకుంటా వచ్చే జీవో కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీనా గారిని 4 days బ్యాక్ కలిసాం. ఆల్రెడీ ఆయనకి ఇచ్చాం కొన్ని ఇన్పుట్స్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఎపిక్ కార్డ్స్ దగ్గర నుంచి ఇప్పుడు సోదరు చెప్పుకుంటా వచ్చారు, ఎలక్షన్ కార్డులు కూడా పంచుతున్నారండి. వాలంటీర్లకు ఏం సంబంధం అండి ఎలక్షన్ కార్డులు పంచడానికి? వాలంటీర్లకు ఏం అధికారం ఉంది? వాలంటీర్లు చేసేటువంటి నిత్యకృత్య పనులు ఏంటంటే మేడం, సచివాలయంలో కూర్చుంటా ఉంటారు వీళ్ళు. ఏ పార్టీ వాళ్ళకి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఈ గ్రామాల్లో, వాళ్ళ నయానో భయానో బెదిరించేసి ఆ సంక్షేమ పథకాలు తీసిచ్చేస్తామని అంటాం. చాలా సందర్భాల్లో మేము పేపర్లో చూపించాం, ప్రింట్ మీడియాలో చూపించాం. మేము చాలా సార్లు ఎలక్షన్ కమిషన్ కూడా పంపిస్తేనే కదా ఎలక్షన్ కమిషన్ క్లియర్ అంది వాలంటీర్లను కార్యక్రమాల్లో తీసుకోకూడదని చెప్పి కలెక్టర్ జీవో ఇచ్చారండి, కలెక్టర్ నోట్స్లు పంపించారండి. మీరు ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీరు కోర్టుల దగ్గరికి వెళ్ళొద్దు, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి. మీరు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు, 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మీరు ఏం చేశారో అది చూపించి ప్రజల దగ్గరికి వెళ్ళండి. మీరేం చేశారు చెప్పండి. మేము చెప్తున్నాం మేము చూసిన మంచి చూసి ఓట్లేయండి. మేము ప్రతి ఇంటికి మంచి చేశాము, ప్రతి ఇంటికి మంచి చేశాము కాబట్టి పరిపాలన చూసి మీరు ఓట్లేయండి. మీరు ఆ మాట ఎందుకు అడగలేకపోతున్నారు? అంటే మీరు చేసే పరిపాలన చాలా అసమర్థ పరిపాలన అని మీరు ఒప్పుకుంటున్నట్లే కదా. మీరు అసమర్థ పరిపాలన చేసినట్టు మీరు ఒప్పుకుంటున్నట్లే కదా. మీ చంద్రబాబు నాయుడు ఒక అసమర్థుడు ఒక అసమర్థ పరిపాలన చేసేదాన్ని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మీరు చెప్పుకోలేని పరిపాలన మీరు చేశారా? సుజాత గారు మీరు రైతు రుణమాఫీ చేశారా? డ్వాక్రా రుణమాఫీ చేశారా? పెన్షన్లు ఇచ్చారా? ఎవరేం చేస్తారని
అనేది ప్రజలు చూస్తూ ఉంటారు కదా. సుజాత గారు, సాహెబ్ గారు ప్లీజ్. సుజాత గారు, సాహెబ్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సుజాత గారు ప్లీజ్. సుజాత గారు ప్లీజ్. సుజాత గారు ప్లీజ్. ఇంతకుముందు మీరు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు సాహెబ్ గారు మాట్లాడేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పి మీరు ఆర్గ్యూ చేశారు. ఇప్పుడు సాహెబ్ గారు మాట్లాడుతుంటే మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్లీజ్ ఒక్క నిమిషం. గతంలో ప్రభుత్వం ఏదైతే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందో చూసే మీకు ఎక్కడా లేని భారీ మెజారిటీ ఇచ్చారు. మీరు ప్రతిపక్ష హోదాలో పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చేటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాతే కదా హామీలు ఇచ్చారు. 45 సంవత్సరాలు దాటిన వరకు పెన్షన్ అని చెప్పారు. వాస్తవమే కదా? మద్యపాన నిషేధం లేదండి. ఒక్క నిమిషం సాహెబ్ గారు, అన్ని టాపిక్స్ కి వెళ్తే మళ్ళీ మనం డిబేట్ అవుతాం పెన్షన్స్ గురించి. ఎందుకంటే వాలంటీర్స్ వ్యవస్థలో పెన్షన్స్ అనేది కూడా ఒక పాత్ర పోషిస్తూ ఉన్నారు కాబట్టి. మాట్లాడుతున్నారు అదే చందాలు ఏం చేస్తాం? చెప్పండి. రియాక్ట్ అవుతారంటే మీరు ఇంతకు ముందు రియాక్ట్ అయినారు సుజాత గారు. మీరేమి ఇన్వాల్వ్ కాకుండా లేరు కదా. డిబేట్ లో భాగంగా ఆయన మాట్లాడుతున్నారు, మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రతిదానికి కౌంటర్ యాక్ట్ చేస్తున్నారు. మరి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే గతంలో టీడీపీకి ఏదైతే అడిగినటువంటి ప్రశ్న వైసీపీని అడిగారు, వైసీపీ పార్టీ నుంచి అడిగారు, మీరు దానికి మేము సమాధానం చెప్తున్నాం. వాళ్ళు 40 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి విభజిత ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి హామీలు చూసి మేము ఈ హామీ రైతుల మాఫీ హామీ ఇచ్చాము. నేను అడిగిన ప్రశ్న అది కాదు సుజాత గారు. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. నేను అడిగిన ప్రశ్న అది కాదు. మీరు కావాల్సిన సమాధానం ఇస్తే ఎట్లా? మీకు నచ్చిన సమాధానం ఇవ్వడం కాదు. మేము అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వండి ప్లీజ్. మేము అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వండి ప్లీజ్. 9 పథకాలు కన్సల్ట్ చేసామంటారు. మీరు చేసి నవరత్నాలు ఈ రాష్ట్రంలో చూడండి, ఉద్యోగాలు లేవు, రైతు ఆత్మహత్య జరిగిపోయింది. మేము పదే చెబుతుంటే చెవి చెడుకుంటూ చెంకుదినట్టుంటే అట్లా ఈ రాష్ట్రంలో రైతు పరిస్థితి, యువకుల పరిస్థితి, రాష్ట్రం స్కూల్ మెయిన్ చేసేసారు. ఈ రాష్ట్రంలో బడుగు బలైన ఇచ్చారు. ఈ రాష్ట్రంలో రోడ్డు పరిస్థితి, ఈ రాష్ట్రంలో నాశనం చేసేసారు. రాష్ట్రంలో వినిపిస్తుందా మీకు? ప్లీజ్ అడిగిన ప్రశ్నకి వచ్చే సమాధానానికి పొంతలు లేకుండా ఉంది. నేను అడిగింది పెన్షన్ గురించి, మీరు మళ్ళీ ఎట్టేటో వెళ్తున్నారు. ప్లీజ్ ఒక నిమిషం అండి. సైదా గారు. మా ఆశా గారు